నన్ను స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ, మా అత్తయ్య గానీ, మా మామయ్య గానీ వాళ్ళు చాలా హరాస్మెంట్ చేసేవాళ్ళు ఎక్స్ట్రా డౌరీ కోసము. ఓకే, మీకు ఎప్పుడు పెళ్ళయింది ఒక్కసారి బ్రీఫ్ చేయండి ఒకసారి. మీరు ఏం చదువుకున్నారు ఇవన్నీ? నేను బ్యాచిలర్స్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా వర్క్ చేశాను. కొద్ది రోజులు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేశాను. అయితే నాకు 2006లో పెళ్ళయింది. ఇది అరేంజ్డ్ మ్యారేజే. బొడ్డు అరవింద్ కుమారు తో నాకు మ్యారేజ్ అయింది 2006లో. సో అయితే అంటే మా ఫాదర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళని చెప్పి అట్లా మ్యారేజ్ చేయడం జరిగింది. సో మా మామయ్య బొడ్డు రాజలింగం. సో అట్లా మ్యారేజ్ అయిన తర్వాత డే 1 నుంచే మాకు టార్చర్ స్టార్ట్ చేశారు. అంటే మీరు ఇచ్చిన డిస్క్రిమినేట్ చేయడం, అంటే మీరు చాలా చిన్నవాళ్ళు, మేము చాలా హై లెవెల్ ఫ్యామిలీ, మేము హయ్యర్ అఫీషియల్ జాబ్ చేస్తున్నాడు మా మామయ్య అని చెప్పి ఇట్లా నన్ను చాలా చిన్న చూపుగా చూడడము, ఇంట్లో చాలా టార్చర్ పెట్టడము. సో కిందనే పడుకోవాలి. సో కనీసము నాకు ఎట్లా అంటే ఒక పని మనిషిలాగా నన్ను ట్రీట్ చేసేవాళ్ళు. సో అట్లా మీ ఫాదరు ఇచ్చిన డౌరీ కూడా సరిపోలేదు అని ఇట్లా చేయడము. తర్వాత 4 monthsకి తను యూఎస్కి వెళ్ళిపోయాడు. సో అప్పుడు ఏం చెప్పాడంటే నిన్ను 3 months తర్వాత నేను తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సో మా హస్బెండ్ యూఎస్కి వెళ్ళగానే మా అత్తయ్య మామయ్య వాళ్ళు నన్ను ఇంట్లో నుంచి ఒక 2 days తర్వాత ఇంట్లో నుంచి ఇంకా మా అబ్బాయి లేడు కదా, నువ్వు వెళ్ళిపో అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. ఇంకా తర్వాత నేను కమ్యూనికేట్ చేసిన వాళ్ళు నాకు కమ్యూనికేషన్ ఇవ్వకపోవడము. సో కంప్లీట్గా కమ్యూనికేషన్ కట్ చేశారు. అప్పుడు మా హస్బెండ్తో నేను కాల్ చేస్తుంటే ఒక 2 months వరకు కమ్యూనికేషన్ ఇచ్చి తర్వాత ఇంకా కమ్యూనికేషన్ ఇవ్వకుండా దూరం పెట్టడం. ఏంటి ఇంకా 3 months అయిపోయింది తీసుకెళ్ళావంటే ఇంకొక 4 months అని 5 months అని ఇట్లా ప్రొలాంగ్ చేసేవాడు.